ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు ఈ 13వ అధ్యాయం నుంచి ముఖ్యంగా 18వ అధ్యాయం వరకు ఈ 6 అధ్యాయాలని జ్ఞానయోగం అంటారు. దీంట్లో మానవుడికి కావలసినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే నేనెవరు, భగవంతుడెవరు, ప్రకృతి అంటే ఏంటి, ముఖ్యంగా కాలము, కర్మ, వీటి గురించి మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ అర్జునుడు వాటి గురించే 1, 2 శ్లోకాస్లో ప్రశ్నలు అడుగుతున్నారు. దయచేసి వినండి. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేతుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. దీంట్లో అర్జునుడు 6 విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కృష్ణ భగవానుడితో. 6 విషయాలు ఏంటంటే ప్రకృతి గురించి, పురుషుడు అంటే భోక్త, 3 క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు, 4 జ్ఞానము మరియు జ్ఞాన విషయాల గురించి అర్జునుడు తెలుసుకోవడానికి కొరకు కృష్ణుడిని ప్రశ్నిస్తున్నారు. కృష్ణుడు సమాధానం చెప్తున్నారు దానికి. అర్జున, ఈ దేహాన్ని క్షేత్రం అంటారు. దేహము గురించి తెలిసిన వాణ్ణి క్షేత్రజ్ఞుడు అంటారు. తర్వాత క్షేత్రజ్ఞుడు, క్షేత్రం అంటే దేహము. అలా 84 లక్షల జీవరాశులు ఎన్నో దేహాలను ధరిస్తూ ఉంటాయి. ప్రతి ఇండివిజువల్ దేహాన్ని క్షేత్రం అంటారు. ఆ దేహంలో ఉన్నటువంటి ఇండివిజువల్ ఆత్మని క్షేత్రజ్ఞుడు అంటారు. ప్లస్ ప్రతి దేహంలో ఆత్మ అనే క్షేత్రజ్ఞుడితో పాటు పరమ క్షేత్రజ్ఞుడు భగవంతుడు కూడా ప్రతి దేహంలో ఉంటాడు. కానీ మనము ఆత్మ అనే క్షేత్రజ్ఞుడికి, భగవంతుడు అనే పరమ క్షేత్రజ్ఞుడికి తేడా ఏంటంటే భగవంతుడు అన్ని క్షేత్రాల గురించి తెలిసినటువంటి వాడు. ఈ విశ్వంలో ప్రతి అణువణువులో భగవంతుడు ఉంటాడు కాబట్టి ప్రతి అందరి గురించి తెలిసినటువంటి వాడు భగవంతుడు. నెక్స్ట్, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ. సో భగవంతుడు ఇక్కడ అన్ని దేహాలలో అంటే మనము ఆత్మ అనే క్షేత్రజ్ఞుడికి, పరమ క్షేత్రజ్ఞుడికి తేడా ఏంటంటే మనము కేవలం మన ఆత్మ అనే మన దేహం అనే క్షేత్రం గురించే మనము తెలుసుకోగలుగుతాము, మనకు తెలుసు. కానీ భగవంతుడికి పరమ క్షేత్రజ్ఞుడు అంటే అన్ని దేహాల గురించి తెలిసినటువంటి వాడు భగవంతుడు. ఇది భగవంతుడు డిక్లేర్ చేస్తున్నారు. నాకు అన్ని దేహాల గురించి తెలుసు. ఎందుకంటే భగవంతుడు ఋషికేశుడు. ఋషికేశుడు అంటే ఇంద్రియాలన్నిటికీ కూడా యజమాని. మన దేహము అన్నప్పుడు ఈ దేహానికి ముఖ్యంగా ఏమున్నాయి? ఇంద్రియాలున్నాయి. సపోజ్ ఇంద్రియాలే పనిచేయలేమనుకో మన దేహానికి విలువ లేదు. కళ్ళనే ఇంద్రియం పనిచేయకపోతే అరే ఇతను గుడ్డివాడు అంటారు. చెవులనే ఇంద్రియాలు పనిచేయకపోతే చెవిటివాడు అంటారు. తర్వాత మనకు కరోనాలో టేస్ట్ పోయింది. సరే ఈయనకి ఏమిచ్చినా కూడా రుచి లేదు. అంటే నాలుక అనే ఇంద్రియం పని చేయట్లేదు. తర్వాత మాటలు రావట్లేదనుకోండి, అరే ఈయన మూగవాడు అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మన ఇంద్రియాలు పనిచేస్తేనే ఈ దేహానికి విలువ. అదేవిధంగా ఇంద్రియాలన్నిటికీ బాస్ ఋషికేశుడు, భగవంతుడు.
సో, ఈ ఇంద్రియాలు ఇప్పుడు మనం ఏదైనా ఆఫీస్‌లో పని చేస్తున్నామంటే, మన బాస్‌కు మనం ఒబీడియంట్‌గా ఉండి పని చేసినంత కాలం ఆఫీస్‌లో మనం ఉండగలుగుతాం. లేదు అంటే, సో, మనం ఆఫీస్‌లో పని చేయలేం. అదేవిధంగా మన ఇంద్రియాలు ఆ భగవంతుడి యొక్క ఇంద్రియాలను భగవంత్ ప్రీత్యర్థం మాత్రమే మనము ఇంద్రియాలని ఉపయోగించాలి. సో, ఇక్కడ మనం ఆత్మ, పరమాత్మ ఇద్దరూ ఒకటే అని జెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారు. అందుగురించే సో, జ్ఞాన యోగులు ఆ పరం ఆత్మలో మనం కలిసిపోవాలని వాళ్ళ యొక్క లక్ష్యం ఆ విధంగా ఉంటది. కానీ అది నిజమైనటువంటి జ్ఞానం కాదు. సో, నిజమైనదేంటంటే ఈ ఆత్మ శాశ్వతంగా ఎగ్జిస్ట్ అవుతుంది. శాశ్వతంగా భగవంతుడిని సేవించడానికి కొరకే ఉత్సాహాన్ని చూయిస్తుంది. అటువంటి జ్ఞానమే దివ్యమైనటువంటి జ్ఞానము. ప్ర ఇప్పుడు ప్రకృతి మనకు భగవంతుని సేవించడానికి కొరకు ఉపయోగపడుతుంది. అదేమో ఆ ఆత్మ నిజమైనటువంటి డైరెక్షన్‌లో వెళ్తున్నట్టు. అదే ప్రకృతిని అంటే పురుష అంటే భోక్త. భోగింపబడేవాడు. సో, మనం ఏమనుకుంటాం నేను గూడా పురుషుడిని గదా! నేను గూడా భోగింపబడాలి అని ఈ ప్రకృతిని తను భోగించడానికి ఉపయోగించేవాడు నిజమైనటువంటి జ్ఞాని కాదు. సో, ఇక్కడ మనకు ప్రకృతి భగవత్ ప్రీత్యర్థం భగవంతుని సేవించడానికి ఉంటుంది. పురుషుడంటే ప్రకృతిని భోగించేవాడు. మనము ఆ భోగించేటువంటి ఆ భగవంతుడికి ఈ ప్రకృతిని ఉపయోగించి భగవంతుడిని సేవించాలే తప్ప, మనము సేవలు అందుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, దానివల్ల మనం అన్నీ గూడా దుఃఖాలను ఎందుకు కర్మ బంధనాల్లో మనం చిక్కుకునే అవకాశం ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ మనం మన ఇంటి దగ్గర ఒక మామిడి పండు పెట్టాం. మనమే పెంచాం. కానీ ఆ మామిడి పండు చెట్టు మామిడి పళ్ళనిస్తుంది. ఆ పళ్ళు ఆ చెట్టు ఎంతో కష్టాన్ని ఓర్చి ఇవ్వడం దేని కొరకు? భగవంతుని ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా భగవంతుని సేవిస్తేనే తరింపబడుతుంది. లేదా కర్మ బంధనాల్లో చిక్కుకుంటుంది. కాబట్టి ఆ పండు మనం డైరెక్ట్ తింటే మనకు ఆ చెట్టుకు రుణానుబంధం ఉంటుంది. అదే పండుని తీసి భగవంతుడికి సమర్పించి తింటే రుణానుబంధంలోంచి విముక్తి చాలా సులభముగా కలుగుతుంది మనకు. నెక్స్ట్. యాహ్! సో, ఇప్పుడు ఈ 2 శ్లోకాల్లో మన దేహము క్షేత్రం గురించి తెలుసుకున్నాము. క్షేత్రజ్ఞుడి గురించి, పరమ క్షేత్రజ్ఞుడి గురించి మనం తెలుసుకున్నాము. జ్ఞానం అంటే తెలుసుకున్నాము. జ్ఞానం అంటే మనము ఆహ్, ఈ ప్రకృతిని ఉపయోగించుకొని భోగించి లేదా ఆ! మనము ఫైనల్ డెస్టినేషన్ ఆ పరమాత్మలో లీనమైపోవడం అనుకునేది జ్ఞానయోగులు. ఇక్కడ ఈ క్షేత్రం అంటే దేహము. ఈ దేహము దేనితో కూడుకున్నది అనేది ఇక్కడ మనకు చెప్తున్నాడు చాలా డీటెయిల్‌గా దీంట్లో గూడా వన్ బై వన్. సో, మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంగాతేషతన్ సంగాత్య సంగాత్యశ్చేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. సో, ఇక్కడ మనకు మహాభూత అంటే 5 పంచమహాభూతములు. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్. అంటే మనకు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఇవన్నీ గూడా పంచమహాభూతములని చెప్తున్నారు. నెక్స్ట్ కర్మేంద్రియాలు, వర్కింగ్ సెన్సెస్, హ్యాండ్స్, లెగ్స్, వాయిస్, అనస్ అండ్ జెనిటల్స్. తర్వాత జ్ఞానేంద్రియాలు, ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. తర్వాత వాటి యొక్క ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సెన్సెస్ అవి గూడా 5 ఉంటాయి. ఫార్మ్, సౌండ్, స్మెల్, టేస్ట్ అండ్ టచ్. తర్వాత సటిల్ ఎలిమెంట్స్ అవి మనకు కనబడకుండా మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఇగో. తర్వాత అన్‌మానిఫెస్టెడ్ స్టేజ్ ఆఫ్ 3 మోడ్స్ ఆఫ్ నేచర్. దీన్నే మనకు భగవద్గీతలో తెలుగులో చాలా చక్కగా ఇచ్చారు. పంచమహాభూతములు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి పంచమహాభూతములు. తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత 3 హ్మ్. వ్యక్తి అహంకారము, బుద్ధి, త్రిగుణాల యొక్క అవ్యక్త స్థితి,
తర్వాత వీటిపైన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల పైన 11వది మనస్సు, అంతరేంద్రియము. సో వీటి యొక్క ఇంద్రియాల యొక్క ఆహ్, లక్ష్యము. అంటే ఇంద్రియాలతో ఏదైతే పని చేయాలనో అది. సపోజ్ ఇంద్రియాలు, ముక్కు అనే ఇంద్రియం ఏం చేస్తది? వాసన. దాని యొక్క నేచర్ ఆఫ్ వర్క్. తర్వాత నాలుక, రుచి, టేస్ట్ చూడటం. రూపము, కళ్ళు రూపాన్ని చూస్తాయి. స్పర్శ, ఆ! సో స్కిన్ స్పర్శ చేస్తుంది. శబ్దము, మనకు చెవులు శబ్దాన్ని. ఈ విధంగా 24 మూలకాలతో, తత్వాలతో కూడుకొని ఉంది ఈ దేహము. సో, కాబట్టి మనము దేహాన్ని జూసి మెడికల్ టర్మినాలజీ ప్రకారం గూడా మనకు కనబడే ఇంద్రియాలు లోపల ఇంకా కొన్ని పార్ట్స్ ఉంటాయి. కానీ ఇది ఆధ్యాత్మికమైనటువంటి పాయింట్ అంటే డైరెక్షన్‌లో ఆ విజన్‌లో చూస్తే మన దేహము 24 మూలకంతో తయారైన దేహంలో ఆత్మ 25, భగవంతుడు 26. ఓవరాల్‌గా ఈ బాడీలో ఏముందంటే 26 ఆ! తత్వాలతో కూడుకొని దేహం ఉంటది. దానికి మించి ఏముండదు. మళ్ళీ మెడికల్ సైడ్ జూస్తే ఫ్లెష్, బోన్స్ అండ్ ఆహ్, లిక్విడ్ అంటే బ్లడ్. దీనికంటే మించి ఇంకా దీంట్లో ఏమీ ఉండదు. నెక్స్ట్ మరి ఇటువంటి దేహముతో మన జీవితం సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవాలా? ఆ! విజయవంతంగా ఈ జీవితాన్ని గడపాలి. సో, విజయవంత జీవితము గడపడానికి కొరకు 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకంలో మనకు భగవంతుడు చాలా చక్కగా వివరించారు. ఇది చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకాస్. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియాదేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఆసక్తిరనభిజ్ఞః పుత్రదారగృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు, మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి, వివిక్తదే వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది, అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్దర్శన తత్వజ్ఞానార్థదర్శనం, ఏతజ్జ్ఞానం ఇతి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా. సో, ఇక్కడ 20 అంశాలతో కూడుకున్నటువంటి వాటిని మనం చక్కగా అమలుపరచాలి. ఈ దేహము ఈ 20 అంశములతో అంటే 20 విషయాలతోనే జీవితము నిజ జీవితం గడుస్తా ఉంది అనుక్షణం. ఆ 20 లిస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్ మెయిన్ వాటిని మనము భగవంతుడు బోధించిన విధంగా మనము ఆ 20 విషయాలను ఆ విధంగా మనము ఆహ్, ఆ 20 అంశములను, ఆ 20 విషయాలను ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉపయోగించినట్టవుతది. అంటే ఈ దేహాన్ని వాటిని పర్పస్ కొరకు ఉపయోగించాలి. సపోజ్ ఎగ్జాంపుల్ వినయము. ఈ దేహము సదా వినయ విధేయతలతో ఉండాలి. దేహము వినయ విధేయతలకు వ్యతిరేకంగా ఉంటే మనము పతనమవుతాము. సింపుల్‌గా. తర్వాత గర్వము లేకపోవటము. ఈ దేహముతో అంటే ఈ దేహముకొచ్చేటువంటి ఏదైతే సంపద, జ్ఞానము, పొజిషన్స్ ఇవన్నీ కొంతమంది ఏదన్నా చుట్టాలు, బంధువులు పెద్ద ఇంకా దేహానికి ఏవైతే డెసిగ్నేషన్స్ ఒస్తాయో దాని పట్ల మీరు ఆ! గర్వం అంటే మోహము, గర్వంతో ఉండకండి. ఎప్పుడైతే ఎందుకంటే నేను వేరు, దేహం వేరు. నేను సదా భగవంతుని సేవకుడిని. నా దేహము గూడా నేనే సేవకుడిని అన్నప్పుడు సపోజ్ నేను ఒక కార్‌లో కూర్చున్నాననుకోండి. ఆ కారు నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్‌మెంట్‌లో పెద్ద ఆఫీసర్ అనుకోండి. ఆ ఆఫీసర్‌కు కారిస్తారు. ఎందుకు? ఆయన అఫీషియల్ డ్యూటీస్ చేయడానికి విత్ డ్రైవర్. సో, ఆ కారు విత్ డ్రైవర్ దాని డ్యూటీ ఏంటి? ఆఫీసర్ ఎక్కడ వెళ్తే అక్కడ ఆయన ఆ కారు వెళ్ళాలా, డ్రైవర్ తీసుకెళ్ళాలా. అది వారి బాధ్యత. ఒకవేళ ఆ కారు రావట్లేదు, డ్రైవర్ ఆ కారు ఎవరి మాట వింటుంది? డ్రైవర్ మాట వింటుంది.
సో, నా డ్రైవర్ వినట్లేదు, కారు వినట్లేదంటే బాస్ ఏం జేస్తాడు? ఈ కారు అవసరం లేదంటాడు. కాబట్టి నా యొక్క వెహికల్ ఈ దేహము నా మాట వినాలి. నా మాట వినాలి అంటే, దేహమా నేను పెద్ద బిఎండబ్ల్యూ కారు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎంత? అరే! ఆఫ్టర్ ఆల్ ఎంత అంటే ఆయన క్వాలిఫికేషన్ చాలా పేదవాడే ఆయన. వాళ్ళ ఇంట్లో అసలు సైకిల్ గూడా ఉండదు. వాళ్ళ అమ్మ, నాన్న ఎక్కడంటే అక్కడ నడుచుకుంటా. కానీ ఆయన చాలా పెద్ద వ్యక్తిగా మొన్న మనం చూసాము. ఎవరిని? రతన్ టాటా యొక్క మిత్రుడు. ఎవరైనా? చాలా మామూలు ఆ అబ్బాయి. కానీ రతన్ టాటాకు ఫ్రెండ్ అయిపోయాడు. ఆయనకెంత జీఎం పొజిషన్ ఏదో పొజిషన్ ఇచ్చాడు ఆ కంపెనీలో. మరి అలాంటప్పుడు నువ్వెంత అని జెప్పేసి కంపెనీ వాళ్ళు ఇనకుంటే కుదరదు గదా! అట్లనే బిఎండబ్ల్యూ కారైనా ఆ యజమాని అండ కూర్చున్నాడంటే ఆయన మాట కారు డ్రైవర్ వినవలసిందే. అదే విధంగా మనం ఈ వెహికల్ మన మాట వినాలి. లేదు మనం మన వెహికల్ మాట వింటే అంతే. అంటే ఈ వెహికల్ గర్వంతో ప్రవర్తించకూడదు. అహింస అంటున్నారు. హింస అంటే ఇతరులను సంవరించడము, ఇతరులను ఇబ్బంది పెట్టడము, మనస్సు అంటే ఇతరులను మానసికంగా గాని, శారీరకంగా గాని, వాక్కు ద్వారా గాని ఇబ్బంది పెట్టడము. ఇంకా డీపర్‌గా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, హింస అంటే ఇతరులు ఈ భవసాగరంలో మునిగిపోతా ఉంటే, వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించకపోతే అది గూడా హింస అంటున్నాడు. ప్రయత్నిస్తే ఈ భవసాగరంలో మరి ఎలా భవసాగరంలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తుల్ని కాపాడడము అహింస అంటే కృష్ణ చైతన్యం అనే వాళ్ళకు బోట్‌ని పంపించి, ఆ బోట్‌లో ఎక్కించడమే అహింస. నిజమైనటువంటి అహింస. భగవంతుని యొక్క కృపను, భగవత్ ప్రాప్తిని, భగవంతుని గురించి తెలియపరచడము, భగవంతుని యొక్క సాన్నిధ్యము, భగవంతుని యొక్క ఆశ్రయాన్ని కల్పించడము. నెక్స్ట్ చెప్తున్నారు ఓర్పు. చైతన్య మహాప్రభు చెప్తారు దీనికి త్రినాదపి సునిచేన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. చైతన్య మహాప్రభు అంటారు గడ్డి పొరక్కకున్నటువంటి వినయ విధేయతలుండాలా, చెట్టుకున్నటువంటి ఓర్పు ఉండాలా, తర్వాత ఒక మనిషికి ఇతరులను గౌరవించడమే తెలియాలి. ఎందుకు? ఆత్మ లెవెల్‌లో ఇతరులను గౌరవించడం తప్ప అగౌరవపరచడం తెలియదు. అంతేకాకుండా తనకు గౌరవాన్ని కోరుకోవడం అనేది ఆత్మ లెవెల్‌లో తెలియదు. ఎట్లయితే ఒక చెట్టు గాని, ఒక పశువు ఏదైనా గౌరవాన్ని కోరుకుంటదా? కోరుకోదు. ఆ విధంగా మనకు ఓర్పుండాలా, సహనం ఉండాలా, వినయ విధేయతలుండాలా, గర్వము ఉండకూడదు. తర్వాత సరళత్వం. ఇతరులతో చాలా సులభంగా, చాలా త్వరగా ప్రతిదానికి అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉండాలా. సులభంగా సో, ఎక్కడ వెళ్ళినా, ఎవరితో కలిసినా సరళమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవరుచుకోవాలా. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించడము. ఇవన్నీ రావడానికి మన లోపల అనంత కాలము నుంచి నేను అనే అహంకారం మన లోపల ఉంది కాబట్టి అంత తొందరగా ఈ సద్గుణాలు రావు. ఆ సద్గుణాలు రావంటే సాధు పురుషుడు, ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు మనకు ఆశ్రయం కల్పించాలి. మనం గూడా అటువంటి గురుదేవుల యొక్క ఆశ్రయాన్ని పొందాలి. మరి ఆ గురుదేవులు చెప్పిన విధంగా శుచిత్వం, క్లీన్లీనెస్ బహిర్. అంతరంగ క్లీన్లీనెస్ అంటే భగవంతుడి యొక్క చేతో దర్పణ మార్జనం, భవమహాదావాగ్ని నిర్వాపనం, శ్రేయక్కైరవ చంద్రికా వితరణం, విద్యావధు జీవనం. ఆన్ సో, మనకు మన లోపల క్లీన్లీనెస్ జరగాలంటే చైతన్య మహాప్రభు మనకిచ్చినది ఏంటంటే చేతో దర్పణ మార్జనం. భగవంతుడు ఈ హరినామం అనే లైక్ మనం ఇయాల రేపు అందరు ప్రతి ఇళ్లలో వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. వాషింగ్ మిషన్ ఆన్ జేసి బట్టలేస్తే సరిపోతుందా? దానికి కావాల్సినటువంటి పౌడర్ ఆర్ లిక్విడ్ వేయాలా? ఆ లిక్విడ్ మిక్స్ అయ్యి బట్టలన్నీ క్లీన్ అవుతాయి. అదే విధంగా సో, మనం ఎలా క్లీన్ జేస్తామో మన హృదయ మాలిన్యము తొలగడానికి కొరకు చైతన్య మహాప్రభు స్పెషల్ ఆహ్ లిక్విడ్ అనుకోండి, పౌడర్ అనుకోండి. అదే భగవంతుడి యొక్క నామ అమృతాన్ని తీసుకొచ్చారు. ఎవరైతే ఆ నామామృతాన్ని శ్రవణం, కీర్తనం చేస్తారో వాళ్ళ లోపల తెలియకుండానే క్లీన్లీనెస్ ఉంది. అంతేగాకుండా మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారు, బై బాహ్య క్లీన్లీనెస్ అంటే ఈ దేహాన్ని గూడా సో, పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో అట్‌లీస్ట్ మినిమమ్ 3 పూటలు లేదా 2 పూటలు లేదా ఖచ్చితంగా క్లీన్ జేయాలి ఈ దేహాన్ని. తర్వాత ఆత్మ నిగ్రహం. ప్రతిదానికి సో, ఆత్మ నిగ్రహాన్ని "అరే! నేనేం జేయగలుగుతాను" ఇట్లా, అట్లా అని జెప్పేసి
సో, నేనింక నా వల్ల గాదు. నేను జీవించి వేస్టు. ఎన్నో రకాలుగా వాళ్ళు వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతా ఉంటారు. సో, కాబట్టి ఆత్మ నిగ్రహము ఎందుకు? అర్జునుడు గూడా మహాభారత యుద్ధంలో సో, ఆయన ఇంక వాళ్ళ అభిమన్యుడు చనిపోయినప్పుడు ఇంక ఏం యుద్ధం చేస్తాం కృష్ణ అంటాడు. యుద్ధ ప్రారంభంలోనే తన యొక్క బంధుమిత్రులను వాళ్ళని చూసి ఇంక నేను యుద్ధం చేయలేను కృష్ణ. నా కాళ్ళు, చేతులన్నీ వణికిపోతున్నాయి అంటాడు. సో, కాబట్టి భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు మళ్ళీ స్టాండర్డ్‌గా నిలబడి యుద్ధం జేస్తాడు. ఎప్పుడైతే తన ప్రియాతి ప్రియమైనటువంటి అభిమన్యుడు చనిపోయాడో అప్పుడు గూడా అర్జునుడు నేనింక యుద్ధం చేయలేనంటాడు. కానీ కృష్ణుడు మళ్ళీ అక్కడ గూడా అభిమన్యుడి ద్వారా లీల జేస్తే అప్పుడు గూడా మళ్ళీ లేచి నిలబడి యుద్ధం జేస్తాడు. అదేవిధంగా మనం గూడా ఆత్మ నిగ్రహంతో ఉండాలి. తర్వాత ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయటము, ఈ ఇంద్రియాలకి ఏవైతే ఇష్టమో వాటిని త్యాగం జేయాలా? ఆత్మకి ఏవైతే ఇష్టమో వాటిని మనం పెట్టుకోవాలి. ఇంద్రియ భోగ వస్తువులు అంటే మనం భగవంతుడికి సంబంధం లేకుండా ఇంతకాలం మనం కృష్ణ కాన్షియస్‌లో రానప్పుడు ఎన్నో వస్తువుల్ని మనం పెట్టుకునేవాళ్ళం. ఎన్నో భగవంతుడికి నైవేద్యం పెట్టకూడనటువంటి వస్తువులను మనం తినేవాళ్ళం. కాబట్టి అటువంటివి ఇంకా మనకు అవసరం లేదు. వీటికి సో, ఎక్కడన్నా డిస్పోజ్ చేసేసేయండి అవిటిని. తర్వాత మిథ్యా అహంకారము లేకపోవడము. సో, ఇక్కడ మిథ్యా అహంకారం అంటే నేను అహంకారం అంటే నా యొక్క ఆకారము. నా యొక్క అహంకారం లేకుండా ఎవరు ఉండలేరు. అహం, ఆకారం. మనకు ఆకారం లేకుంటే మనం ఇంకా దేహాన్ని వదిలేసి ఏదో ఆహ్, ఆహ్, దేహము లేకుండా ప్రేతాత్మలాగా తిరిగే అవకాశం ఉంటది. అంటే జస్ట్ దేహం లేకుండా. కాబట్టి ప్రతి ఒక్కరికి దేహం ఉంటుంది. ఆకారం ఉంటుంది. మనం ఏమనుకో మిథ్యాహంకారం అంటే నేను దేహాన్ని అని ఆ భావన లేకపోవడము. ఫాల్స్ ఇగో అది లేకుండా ఉండాలా. ఎప్పుడైతే నేను దేహము కాదు అన్నప్పుడు నాకు గర్వం ఇంకా ఉండదు. నేను దేహం అన్నప్పుడే ఇది నా ఇల్లు, లేకుంటే నా నా పొజిషను, నా కారు, నేను అనేది మనకుంటుంది. జన్మ, మృత్యు, జరా వ్యాధుల దోషాన్ని గుర్తించడము మనందరం గూడా. ఇది ఇంపార్టెంట్. మొత్తం ఈ చాప్టర్‌లో ఈ 5 శ్లోకాలు చాలా ఇంపార్టెంటు. సో, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం. ఈ యొక్క దీన్ని గుర్తించాలి. ఎలా? మనమందరం జన్మించాము. తప్పకుండా మన ప్రయాణం ఎక్కడ సాగుతుంది? మృత్యువు సైడ్ ప్రయాణం వెళ్తుంది. మృత్యు అంటే అది ఏదో మీరు అనుకోకండి. అది మనము నెక్స్ట్ లైఫు ఏంటి? లైక్ ఎట్లయితే కాలేజీలో డిగ్రీ అయితే 3 ఇయర్స్, పీజీ అయితే 2 ఇయర్స్, బీటెక్ అయితే 4 ఇయర్స్, డాక్టర్స్ అయితే 5 ఇయర్స్. ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవుతారు. ఎవ్రీ సెమ్ జరుగుతున్న కొద్దీ, ఎవ్రీ ఇయర్ జరుగుతున్న కొద్దీ నెక్స్ట్ ఇయర్‌కి ప్రమోట్, నెక్స్ట్ ఇయర్ ప్రమోట్, నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్‌లో వాళ్ళు నెక్స్ట్ జాబ్ సెర్చింగ్, క్యాంపస్ సెలక్షన్ అని ఎలా అక్కడి నుంచి ఇంకా వారు క్యాంపస్ సెలక్షన్ వస్తే గూడా బయటకెళ్ళిపోవాల్సిందే. రాకుంటే గూడా క్యాంపస్ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అదే విధంగా మన సమయం వచ్చినప్పుడు ఈ దేహంలోంచి వెళ్ళిపోవాలా. కానీ ఎవరైతే క్యాంపస్‌లో ఉన్నప్పుడే మంచి సెలక్షన్ కొడితే నవ్వుతూ క్యాంపస్ నుంచి పార్టీ ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ క్యాంపస్‌లో ఉన్నప్పుడు సెలక్షన్ రాకపోతే మళ్ళీ బయటకు వెళ్ళి, మళ్ళీ ఏదో కోచింగ్‌లు జాయిన్ అయ్యి, అది జాయిన్ అయ్యి మళ్ళీ జాబ్ సంపాదించాలి. అదే విధంగా మనం ఈ దేహంలో ఉన్నప్పుడే క్యాంపస్ సెలక్షన్ కొట్టాలి. క్యాంపస్ సెలక్షన్ అంటే మనకు ఎగ్జామ్ రావడం జరుగుతుంది. ఎగ్జామ్ అంటే మృత్యు రూపంలో. దానికి సంబంధించినటువంటి మనకు అప్పుడప్పుడు ఎట్లయితే క్యాంపస్‌లో కొన్ని టెస్ట్‌లు పెడతారు. సో, దాన్ని నేర్పిస్తా ఉంటారో, మనకు గూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చాలా గైడ్‌లైన్స్ ఇస్తారు. థియరీ, ప్రాక్టికల్ వాళ్ళకు ఏ విధంగా ఫేస్ చేయాలని నేర్పిస్తా ఉంటారు. అదే విధంగా ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారుడు మృత్యువనే ఎగ్జామ్ ఆ! ఐదర్ యమదూతస రావచ్చు. లేదా మనం చేసినటువంటి కర్మల బట్టి యమదూతాస్ టెస్ట్ చేస్తారు. లేదంటే విష్ణుదూతాస్. మనం కేవలం కృష్ణుడు కావాలనుకుంటే విష్ణుదూతలొచ్చి వాళ్ళు మనని మీ ప్లేస్‌మెంట్ ఓకే అయిపోయిందని తీసుకెళ్తారు. లేదు నేను ఇక్కడే ఉండాలా? లేదంటే మనం చేసిన కర్మలన్నీ చాలా చెడు కర్మలైతే యమదూతలొచ్చి సరే మీకు గూడా ప్లేస్‌మెంట్ ఉంది రండి అని జెప్పేసి మనకు అటు ప్లేస్‌మెంట్ తీసుకెళ్తా ఉంటారు. సో, ఎనీహౌ ఏదో ఒక ప్లేస్‌మెంట్. సో, వైకుంఠం వెళ్తేనేమో తిరిగి ఇక్కడికి రాము. నరకాలకు వెళ్తే, వేరే లోకాలకు వెళ్తే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత హ్మ్. అనాసక్తి ఈ యొక్క ఆసక్తి, అనాసక్తి. ఆసక్తి భగవంతుడి పట్ల ఉండాలా? అనాసక్తి భగవంతుడి మాయ పట్ల ఉండాలా? ఎందుకు?
భగవంతుడి పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకు భగవత్ లోకం దొరుకుతుంది. భౌతికం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకు పునర్జన్మ దొరుకుతుంది. అంతే సింపుల్ లాజిక్. తర్వాత సంతానము, భార్య, గృహము మొదలైన వాటి బంధము నుండి విముక్తి. సో, ఇవన్నీ భౌతిక బంధనాలు. సంతానము, భార్య అరే ప్రభుజీ ఇదేంటి భగవద్గీత ఇలా బోధిస్తుందా? సో, మరి భార్యాబిడ్డల పట్ల ఆసక్తి ఉండకూడదా? ఇక్కడ ఆలోచించండి. మనకు ఈ భౌతిక ప్రపంచంలో ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక డిపార్ట్‌మెంట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అంటే డిపార్ట్‌మెంట్‌లో ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. జాబొచ్చింది వాళ్ళ అబ్బాయికి. ఆ! లక్కీ ఏంటంటే వాళ్ళ వైఫ్‌కు జాబొచ్చింది. తను గూడా ఎగ్జామ్స్ రాసింది. తర్వాత వాళ్ళ అబ్బాయి గూడా ఎగ్జామ్ రాసిండు. వాళ్ళ అమ్మాయి గూడా ఎగ్జామ్ రాసింది. ముగ్గురు గూడా ఒకే డిపార్ట్‌మెంట్‌లో స్టేట్ గవర్నమెంట్ డిపా డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ వచ్చిన ట్రైనింగ్ సెంటర్ మాత్రం ఒకటే ఉంది. ఆ ట్రైనింగ్ సెంటర్‌లో ఆయన ప్రిన్సిపల్ ట్రైనింగ్ సెంటర్‌కు. సో, మరి ఆ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ వాళ్ళందరూ పాసయ్యి బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ హెడ్ ఆయన. సంతానం పట్ల, భార్య పట్ల, గృహము పట్ల వాటి పట్ల బంధనం అంటే దాని పట్ల అంత ఆసక్తి ఉండకూడదు. బంధం నుండి విముక్తి. వాళ్ళని ఏదో విధంగా పాస్ చేసి పంపాలి. అట్లనే ఫ్యామిలీ హెడ్ గూడా ఏం చేయాలా? గురుర్న సస్య స్వజనో న సస్య. ఆ! పితా న సస్యాత్, జననీ న సస్యాత్, దైవం న సస్యాత్, న పతిశ్చ సస్యాత్, న మోచయేద్యః సముపేత మృత్యుం. ఈ మృత్యు సంసార సాగరం నుండి ఆ ఫ్యామిలీ హెడ్ తండ్రి వీళ్ళందరినీ దాటించాలా. మనం గూడా ఇప్పుడైతే లేవు గాని పూర్వకాలం పాపం పల్లెటూర్లల్ల వాగులు వరదలు ఎక్కువొచ్చినాయంటే పాపం దాటడం కష్టమయ్యేది. పిల్లలు పొద్దున స్కూల్‌కెళ్తారు. డే అంతా వర్షం పడితే వాళ్ళు దాటి రావడం కష్టమయ్యేది. అప్పుడేం జేసేవాళ్ళు? ఆ తండ్రి లేకుంటే ఎవరైనా వెళ్లి పిల్లల్ని మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. కాబట్టి నిజమైన తండ్రి ఏం జేయాలా? పిల్లల్ని వాగు దాటించడం ఎలా? ఆహ్, ఆ యొక్క నది దాటించడం ఎలా ఇంపార్టెంటో ఈ యొక్క సంసార సాగరం పట్ల మనం ఇక్కడే మునిగిపోదాం అని ఎవరన్నా అంటారా? సో, ఎవరనరు. దాటిస్తారు. అలానే ఫ్యామిలీ హెడ్ సంతానాన్ని దాటించాలా, భార్యను దాటించాలా. ఈ గృహమనే చెరువులో, ఈ వరదలో మునిగిపోకూడదు. భౌతిక ప్రపంచంలో మనం మునిగిపోతాం. కాబట్టి దాని పట్ల ఆసక్తి పెట్టుకోకండి అని చెప్తున్నారు భగవంతుడు. బంధ విముక్తి. సుఖ దుఃఖ సందర్భాల్లో సమచిత్తము అంటే సుఖము, దుఃఖం వచ్చినప్పుడు ఓకే. సుఖమొస్తుంది. నా పుణ్యకర్మని అనుభవించేది కాబట్టి ఈరోజు ఏదో గుడ్ న్యూస్ వచ్చింది. ఆ రోజు అందరికి స్వీట్లు పంచుతా ఉంటాము. ఇంకొక రోజు మనం ఏదో ఎగ్జామ్ రాస్తాం, ఫెయిల్ అయితాం. ఆ రోజు దుఃఖంతో కుంగిపోకూడదు. సుఖమొస్తుంది, దుఃఖమొస్తుంది. సో, కాబట్టి ఆ దుఃఖం రావడానికి సపోజ్ ఎగ్జాంపుల్ పిల్లలు మీరందరూ ఫస్ట్ సెమ్ రాసిండ్రు. మంచిగా ఆ! కొత్తగా కాబట్టి చాలా అటెంటివ్‌గా, ఇంట్రెస్ట్‌గా విన్నారు. చాలా శ్రద్ధతో ఫస్ట్ టైమ్‌లో టాప్ మార్క్స్ వచ్చాయి. సెకండ్ సెమ్ అందరూ కొంచెం పరిచయాలయ్యాయి. కొంచెం ఇంక క్లాసులు ఎగ్గొట్టము, చేయటము. సో, అటెండెన్స్ చక్కగా లేకపోవడము. సెకండ్ సెమ్‌లో నెగ్లిజెన్స్ వల్ల మార్క్స్ తక్కువ. ఫెయిల్ అయిపోయారు కొన్ని సబ్జెక్ట్‌లు. సో, మార్క్స్ గూడా తక్కువొచ్చేసాయి. అంటే సుఖమొచ్చినప్పుడు అందరికి స్వీట్లు పంచిర్రు. ఫెయిల్ అయిపోయినప్పుడు బాధంటే, ఫెయిల్ అవ్వడానికి గూడా మీకే తెలుసు కారణం. మీ యొక్క శ్రద్ధ లేకుండా పోయింది. ఫస్ట్ సెమ్‌లో శ్రద్ధ ఎలా ఉండనో సెకండ్ సెమ్‌లో శ్రద్ధ లేదు. అప్పుడు మళ్ళీ ఎవరో మోటివేట్ జేస్తారు. లేదు లాభం లేదని మళ్ళీ థర్డ్ సెమ్ చాలా శ్రద్ధతో అన్ని అటెండ్ జేస్తే మళ్ళీ టాప్ అవుతారు. కాబట్టి సుఖ, దుఃఖాలనేది ఈ జీవితంలో వచ్చిపోతా ఉంటాయి. రాత్రి పగల్లాగా, శీతాకాలము, తర్వాత వేసవి కాలంలాగా అవి రావటము, వెళ్ళిపోవడం గూడా జరుగుతుంది. కాబట్టి ఏమంటున్నారు? ఆ రెండిట్లో సమచిత్తం. అంతేగాకుండా నా యెడ నిరంతరమైన విశుద్ధ భక్తి. సో, ఇవన్నీ మనం ఎదుర్కోవాలా అన్ని సందర్భాల్లో అంటే భగవంతుడి ఎట్లా విశుద్ధమైనటువంటి భక్తి ఉండాలి మనందరికీ. తర్వాత ఆత్మ అనుభూతి ప్రాధాన్యాన్ని నేను ఆత్మను అని మనం అంగీకరించడం అనేది ముఖ్యమైన విషయము. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పరతత్వపు తాత్విక అన్వేషణ అనేవి కూడా జ్ఞానం. దీన్నే నిజమైనటువంటి జ్ఞానం అంటారు. సో, భగవంతుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు స్పెషల్‌గా చెప్తున్నారు. ప్రామాణిక గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. లేదంటే ఆధ్యాత్మిక జీవితము ప్రారంభము కాదు. సో, ఇందాక భార్య, సంతానము వీళ్ళందరిని మరి
ఎలా తరింపజేయాలంటే, దాటించాలంటే భగవంతుడు 4 విషయాలు మనకు చెప్పాడు. చాలా సులభమైనటువంటి విషయాలు. అందరిని దాటించడం. సపోజ్ నది రోడ్డు పైనుంచి కూడా పారుతుంది. అది నా వంతెన పైనుంచి అంటే, మనం దాటించాలంటే బెటర్ ఏందంటే ఏవన్నా బోట్లుంటే, ఆ బోట్ హెల్ప్ తీసుకోవాలా? లేదంటే ఈ చివరి నుంచి ఆ చివరకు ఏదైనా తాడు కట్టి పెట్టి చెయ్యిలు పట్టుకుంటూ ఒకేసారి ఫ్లో ఎక్కువైతే వెళ్ళిపోవచ్చు. కాబట్టి ద బెస్ట్ ఏంటంటే అందరం కలిపి ఒక తాడు లేదంటే బోట్ పెట్టి చాలా సేఫ్‌గా, సెక్యూర్‌గా ముందుకెళ్ళడానికి కొరకు. అందు గురించే భగవంతుడు చెప్తున్నాడు. ఫ్యామిలీలో మనం బంధ విముక్తం అంటే వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికో పారిపోవటం గాదు. ఆ ఫ్యామిలీలో మనం ఉంటూ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనే మహామంత్రాన్ని అందరూ జపించండి. రెండవది భగవంతుడికి అర్పించినటువంటి నైవేద్యాన్ని మాత్రమే తీసుకోండి. మూడవది నిత్యము నిరంతరం ఈ విధమైనటువంటి భగవద్గీత, భాగవత శ్రవణము చేయండి, చర్చించండి. నాలుగవది ఆ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహారాధనని మీరు చెయ్యండి అని మనకు భగవంతుడు బోధిస్తున్నారు. నెక్స్ట్ మాతాజీ. 13 శ్లోకమా? యాహ్! జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తా న సదుచ్యతే. సో, భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి, మనకు దేనిని నువ్వు తెలుసుకోవడం ద్వారా నీవు అమృతాన్ని ఆస్వాదిస్తావో దాన్ని ఇప్పుడు నీకు వివరిస్తాను. ఎందుకంటే ఈ బ్రహ్మం, బ్రహ్మము అంటే బ్రహ్మం అంటే ఆత్మ, పరబ్రహ్మం అంటే భగవంతుడు. సో, ఇక్కడ మనకు చెప్తున్నారు జ్ఞానం, విజ్ఞానం. జ్ఞానం అంటే మనకు ముఖ్యంగా భౌతిక విషయాలుని జనరల్‌గా మనం అక్వైర్ జేయడాన్ని జ్ఞానం అనుకుంటా ఉంటాము. కానీ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడం నిజమైన జ్ఞానము. కానీ విజ్ఞానం అంటే ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకొని పాటించడము. సో, అది దాన్ని బ్రహ్మం అంటే ఆత్మ, అదే ఆనంద బ్రహ్మం అంటే పరబ్రహ్మము, పరమాత్మ అని మనం తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ 14. సర్వతఃపానిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతా శృతిముల్లోకే సర్వమావృత్య తిష్టతి. భగవంతుడి విస్తరణ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా క్షేత్రంలో భగవంతుడి యొక్క హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు మనకెలా ఉన్నాయో భగవంతుడికి కూడా ఉంటుంది. భగవంతుడికి నిరాకారం గాదు. అన్నీ భగవంతుడికున్నాయి. కానీ భగవంతుడి యొక్క ఇంద్రియాలు సర్వత్రా వ్యాపించి ఉంటాయి. సర్వత్రా అతని కర్ణములు ఉన్నవి. ఈ రకంగా పరమాత్ముడు సమస్తాన్ని వ్యాపించి ఉంటాడు. భగవంతుడు అన్ని దిక్కులా, అన్ని వైపులా వ్యాపించి ఉన్నాడు. ఇది దేంట్లో కనబడుతుంది మనకు? భగవంతుడి యొక్క విశ్వరూపంలో సర్వాంతర్యామి. ఆయన నా ఆది కనబడదు, మధ్య కనబడదు, అంతం గూడా భగవంతుడి కనబడకుండా అర్జునుడు చూస్తా ఉంటాడు. నెక్స్ట్. బహిరంతస్య భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే తత్. పరమ పురుషుడు కదలని వేయిన సకల జీవుల బయట లోపల ఉంటాడు. భగవంతుడు చర, అచర, తర్వాత అంతర్బహిర్ అన్ని దగ్గర కూడా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండొచ్చు. చాలా పెద్దదిగా కూడా భగవంతుడు ఉంటాడు. అందరికి దగ్గరగా ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం అందరికీ దూరంగా కూడా భగవంతుడు ఉంటాడు. నెక్స్ట్. అవిభక్తం చి అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతర్భర్తృ చ తత్నేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. పరమాత్ముడు సమస్త జీవులలో విభజింపబడినట్లుగా ఇక్కడ ప్రతి ఒక్క జీవిలో భగవంతుడు పరమాత్మ రూపంలో హృదయంలో ఉన్నాడు. అతడు ఏనాడు విభజింపబడడు. ఇండివిజువల్‌గా ఉంటాడు. ఇట్లా పార్ట్ అండ్ పార్సల్ లాగా విభజింపబడడు. భగవంతుడు ఒక్కడే నిలిచి ఉంటాడు ప్రతి జీవిలో. సో, ప్రతి జీవి కూడా భగవంతుడే పోషకుడు. తర్వాత అందరికీ భగవంతుడు పోషకుడు. తర్వాత అందరి యొక్క లయము కబలిస్తాడు. సో, అతడే అందరి వృద్ధిని గూడా కోరుకుంటాడు. వృద్ధిని చేయడం జరుగుతుంది. నెక్స్ట్.
జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం వృద్ధి సర్వస్య విష్ఠితం. భగవంతుడు సమస్త తేజోపూర్ణ అంటే విశ్వంలో ఎన్నో తేజోమయమైనటువంటి పదార్థాలున్నాయి. వాటన్నిటిలో గూడా పదార్థాల్లో కాంతి భగవంతుడు. కాంతి లేకుండా పదార్థం అరే! ఎంత షైనింగ్ ఉంది. షైనింగే లేకపోతే ఆ వస్తువుకు విలువ లేదు. అదేవిధంగా ప్రతి పదార్థంలో గూడా కాంతి భగవంతుడు. అతడు భౌతిక పదార్థ చీకటికి అతీతుడు. ఈ భౌతిక ఇప్పుడు మనకు చీకటయింది. సో, కానీ భగవంతుడికి చీకటనేది ఉండదు. అవ్యక్తుడు. అతడే జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము. అతడు భగవంతుడు. మన యొక్క జ్ఞానం ఇంత జ్ఞానాన్ని పొందుతున్నాం. ఈ జ్ఞానం యొక్క పరమ లక్ష్యము భగవంతుడు. జ్ఞాన విషయం అంటే, ఆ జ్ఞానం అంటే దేని గురించి? భగవంతుడి గురించి తెలుసుకునేదే జ్ఞాన విషయము. జ్ఞానం అంటే భగవంతుడు అందు గురించే మనకు భాగవతంలో గూడా వస్తది గదా! వాసుదేవ పరావేద వాసుదేవ పరామక అంటే వాసుదేవుడే వేద అంటే జ్ఞానం. వాసుదేవుడే యజ్ఞము. వాసుదేవుడి గురించి మనం ఈ శరీరాన్ని కష్టపెట్టడమే వాసుదేవ పరంతప. వాసుదేవ పరం యోగ. యోగా అనేది ఏదైనా ఉందంటే వాసుదేవుడు ప్రీత్యర్థం చెయ్యాలి. ధర్మం ఏదైనా ఉందంటే వాసుదేవ పరో ధర్మ. వాసుదేవుడిని సంతృప్తి పరచడానికి కొరకు మనము ధర్మాన్ని భగవంతుడు ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని పాటించాలి మనము. అప్పుడేమవుతుంది? వాసుదేవ పరాగతి. వాసుదేవుని మనము సులభంగా పొందగలుగుతాము. నెక్స్ట్. ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావపి వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. సో, ప్రతి ఒక్కరు గూడా ప్రకృతి జీవులు ఆది రహితులని తెలుసుకోవాలి. వారి మార్పులు భౌతిక గుణాలు, భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినట్టివి. సో, వాళ్ళు ఆది రహితులెవరు? ప్రకృతి జీవులు. సో, జీవులు గూడా అనాది నుంచి ఉన్నాయి గాబట్టి, ఆది రహితులని మనకిక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రకృతి గూడా ఎప్పటినుంచి వస్తుంది, వెళ్ళిపోతుందనేది మనకు తెలియదు. వారి మార్పులు భౌతిక గుణాలు ప్రకృతి నుండి ఉద్భవించినటివి. ఇప్పుడు మనకు గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన జీవులకు. జీవుల కంటే గుణాతీతులు. దేహము ప్రకృతి సంపర్కం వల్ల వచ్చింది గాబట్టి, దీని నుంచి ప్రకృతి గుణాలు భౌతిక ప్రకృతి నుండి త్రిగుణాలు గాబట్టి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఓహ్! సారీ. ప్రకృతి అవి త్రివిధ తాపాలు. ప్రకృతి గుణాలేంటంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఇవి ప్రకృతికి సంబంధించిన గుణాలు. ఈ 3 గుణాలతో మిక్స్ అయ్యి భౌతిక ప్రకృతి తయారవ్వడం జరుగుతుంది భగవంతుడు మహత్తత్వాన్ని. నెక్స్ట్. కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే. పురుషः సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. సో, ఇక్కడ మనకు సమస్త భౌతిక కార్యకారణాలకు ప్రకృతి కారణమని చెప్పబడింది. ఈ జగత్తులో నానా రకాల దుఃఖాలకు, సుఖాలకు జీవుడే కారణము. చాలా అద్భుతంగా. ఆహ్, జీవుడు లోపల ఉన్నాడు కాబట్టే దేహము తప్పులనే చేస్తుంది, మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఈ మంచి వల్ల మంచి అంటే సుఖాన్ని ఆత్మనే అనుభవిస్తుంది. తర్వాత ఆ దుఃఖాన్ని గూడా సపోజ్ ఆత్మ ఎళ్ళిపోయిందనుకోండి. ఈ దేహానికి మంచి బిర్యానీ తెచ్చి, ఈ దేహం నోటి దగ్గర పెట్టండి, లేకపోతే తినబెట్టండి. అయ్యో! తినుకుంటూ అట్లనే గొంతులో తట్టుకుందండి వెళ్ళిపోయిందండి. అరే! దేహం ఒకవేళ తినాలనుకుంటే గొంతులోంచి గూడా మరి లోపటికి వెళ్ళదది. ఎందుకు? దేహం గాదు. ఆత్మ ఉంటేనే దేహము ఈ ఇంద్రియాలన్నీ పనిజేస్తా ఉంటాయి. ఆత్మ వెళ్ళిపోతే ఇంక దేహము డెడ్ అంటారు. అది పని జేయదు. ఇదేమనుభవిస్తది? ఫ్రిడ్జ్‌లో పెట్టే దీన్ని ఒక పెద్ద ఫ్రీజర్‌లో పెట్టండి. రోజు నిత్య నియమం ప్రకారం ఈ దేహం మామూలుగా ఉన్నప్పుడు పాలు తాగింది, లేకపోతే ఇంకేదో చెడు అలవాట్లుంటే చెడు దాపండి. తాగుతదా? తాగదు. ఇలా పోస్తే ఇలా ఎళ్ళిపోతా ఉంటది. ఎందుకు లోపల ఆత్మ లేదు గదా! ఆత్మ ఉంటే కొన ఊపిరితో ఉన్న ఆత్మ ఉంటే లోపలికి వెళ్తుందేమో అని. కొంచెమన్నా ఉంటే లోపలికి వెళ్తుందేమని. కంప్లీట్ డెడ్ అయిపోతే లోపలికి వెళ్ళదు. కాబట్టి జీవుడే కారణం. సో, కాబట్టి మనందరం జీవులం గాబట్టి, ఈ దేహాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిసి, మనం నెక్స్ట్ లైఫ్‌లో దుర్భరమైనటువంటి జీవితం గడిపేటువంటి దేహాన్ని తీసుకోకండి.
అర్థమైందా? కొంతమంది పుట్టుకతోనే చెడరి పిల్లోడికి ఇంత మంచి వాళ్ళ అమ్మ, నాన్న చాలా మంచివాళ్ళు. వీడేంది అంత చెడు సాంగత్యంలో వెళ్తున్నాడు. అంటే వాళ్లకు వాడికున్న రుణానుబంధము. వాడు చిన్నప్పటి నుంచే చెడు, మోసం చేయటం, ఎందుకంటే ఈ దేహానికి 4 దోషాలుంటాయి. దేహానికి. నంబర్ 1 ఏంటా 4? నంబర్ 1 దేహము తప్పులు చేస్తా ఉంటది. నంబర్ 2 మోసం చేస్తా ఉంటది. ఎందుకు తప్పులు తర్వాత మోసం ఎందుకు చేస్తుంటుంది? మోహము. నేను సుఖపడను. నేను ఒక ఆ! అనే ఈ ఆకారం అంటే ఈ దేహాన్ని మిథ్యా అహంకారంతో నేనెంతో పైకెదగాల, ఏదో చేయాలా, ఏదో అందరి ముందు చాలా గొప్పగా అయిపోవాలా అంటే తప్పులు చేస్తూ, మోసాలు చేస్తూ పెద్దగా ఎదగాలనుకుంటాడు. ఎందుకు? అలా ఎదగటము ఈ ఇంద్రియాలు గూడా అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. సంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు గాదు. ఇవి ఎప్పుడు అసంపూర్ణం నుంచి సంపూర్ణమవుతాయి. ఎప్పుడైతే మనము భగవంతుడి ఇదే ఇంద్రియాలను భగవంతుడి సేవలో నియుక్తం చేస్తామో, అప్పుడు మనము దోషపూరితమైనటువంటి దేహాన్ని మనము పవిత్ర దేహంగా మనము మార్చుకోగలుగుతాం. భగవంతుడి యొక్క మార్గంలో ఈ దేహాన్ని నడిపించినట్టవుతే. లేదంటే మనం ఇదే కర్మ బంధనాల్లో పునరపి జననం, పునరపి మరణం అనే దాంట్లో మనం జీవించాల్సుంటుంది. నెక్స్ట్ 20 సెకండా? ఓకే. పురుష పురుషः ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు. చూసారా? ఇందాకనేమో మన సుఖ దుఃఖాలకు జీవుడు కారణమంటే, మరి ఆ సుఖ దుఃఖాలకు కారణం జీవుడు ఏ విధంగా కారణమయ్యాడు? మరి కారణం గుణ సంగస్య లాస్ట్ లైఫ్‌లో ఈ జీవుడు ఏదైతే దేహాన్ని ధరించాడో, సో ఇతర దేహాలు అంటే తమో గుణంతో కూడుకున్నటువంటి దేహంతో మన దేహము సాంగత్యం చేస్తుంది. కారణం గుణం. అటువంటి గుణంలో సాంగత్యం తీసుకొని ఏం జేసింది? కర్మలు జేసింది. తమోగుణ కర్మలు. లేదంటే రజోగుణ కర్మలు చేసింది. ఈ లైఫ్‌లో ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి కొరకు మనకు అటువంటి దేహం వస్తుంది. ఒకవేళ సత్వగుణ కర్మలు చేస్తే మంచి సంపన్నమైనటువంటి కుటుంబంలో లేదంటే భగవత్ చింతన ఉన్నటువంటి బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మ తీసుకోవచ్చు. సో, కాబట్టి కారణం గుణ సంగస్య ఇంతకు ముందు గూడా చాలా సార్లు చెప్పాను. ఎలా ఉంటదంటే, అంటే ఆహ్, ఈ దేహము కర్మలు నెక్స్ట్‌కి ఎట్లా అవుతాయని నిజంగా నమ్మొచ్చా అంటే, ఇద్దరు ఒకతను చాలా ఈ దేహంతో అన్ని మోసాలు చేస్తూ పైకెదగాలనుకుంటా ఉంటాడు. ఆయన పూర్వజన్మలో కర్మ మోసం చెయ్యాలండి అని ఆయన కోరుకొని జీవిస్తా ఉంటాడు. నెక్స్ట్ లైఫ్‌లో పుట్టుకతోనే దొంగగా పుడతాడు. అందరిని మోసం చేస్తా ఉంటాడు. పైకెదుగుతా ఉంటాడు. చాలా పేరు, ప్రతిష్ట, డబ్బులు సంపాదిస్తాడు. మోసాలు చేసి. ఆయనప్పుడు చాలా డబ్బొచ్చింది, పేరొచ్చింది. తర్వాత కావాల్సింది భార్య గావాల. సో, ఆ మంచి భార్య కావాలంటే అందమైన భార్య గాదు ఆయనకు గావాల్సింది. ఆయనప్పుడు నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ ఆర్ నేషనల్ లెవెల్ అనుకుందాం. నేషనల్ లెవెల్ మోసాలు జేస్తా ఉంటాడు. అట్‌లీస్ట్ నాకంటే ఒక స్టెప్ స్టేట్ లెవెల్ మోసాలు జేసేటువంటి తెలివితేటల భార్య గావాలంటే సో, ఆయన భగవంతుని ఏది కోరుకుంటే అది. ఏ తామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం. భగవంతుడు శాంక్షన్ చేస్తాడు. ఆమెకు అతనికి అటువంటి భార్య దొరుకుతుంది. ఇద్దరు కలిసి ఇద్దరు మోసగాళ్ళు. ఈమె స్టేట్ లెవెల్, ఆయన నేషనల్ లెవెల్. ఇద్దరు కలిసి మంచి ఇంకా 2 చేతులు కాకుండా 4 చేతులతో ఎన్నో సంపాదిస్తా ఉంటారు. వాళ్ళు చాలా ఇద్దరు కలిపి నేషనల్ లెవెల్ పేరు, ప్రతిష్ట అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. కానీ సంతానం లేదు. ఇద్దరు కలిసి భగవంతుని పొందుతారు. ప్రభూ మాకు ఇంటర్నేషనల్ మోసం చేసేటువంటి గొప్ప తెలివితేటలున్న కుమారుడిని ప్రసాదించండి. భగవంతుడు తదాస్తు. సో, అప్పుడు ఆయన నిజంగానే ఇంటర్నేషనల్ ఎట్లంటే గర్భంలోంచి పుట్టి చిన్న బాబున్నాడు. నర్సు ఆ బాబుని క్లీన్ చేస్తూ అది ఇది చేస్తూ మంచిగా పడుకోబెడదామంటే ఆయన క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఒక చెయ్యి ఇలా ముడుచుకున్నాడంట. అది గూడా రైట్ హ్యాండ్ ఇలా పట్టుకున్నాడు. సో, నా చెయ్యి కనబడుతుందా మీ అందరికి? ఇది షేర్ ఉంది. అయినా గూడా వీడియో కనబడుతుందో లేదో తెలీదు. ఇలా రైట్ హ్యాండ్ ఇలా ముడుచుకొని పెట్టుకున్నాడంట.
అరే! ఇదేంటబ్బా! ఏదైనా మోసం చేయాలా? అది దొంగతనం చేయాలంటే రైట్ హ్యాండే కదా! మరి వీడు రైట్ హ్యాండ్ ఓపెన్ చేస్తలేడు. డాక్టర్ గారికి అడిగితే ఎంత ట్రై చేసినా రైట్ హ్యాండ్ తెరవట్లేదంట ఆయన. సో, అప్పుడు డాక్టర్ అన్నాడట, ఏంది ఇంత చిన్న బాబుని ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు? ఎంతకైనా మంచిది మీరు అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక సైకియాట్రిస్ట్‌ని కలవండి. మానసిక ఆహ్, డాక్టర్‌ని అంటే వాళ్ళు కలుస్తారు. అప్పుడు ఆయన వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అడుగుతాడంట. మీరేం పని చేస్తారు? ఏంటి? చాలా పెద్ద రిచ్ పర్సన్ అయిపోయిండాయన. కానీ నాకు ఏమి దాచకుండా మీ వృత్తి ఏంటి చెప్పండి అంటే, అని చెప్తాడంట. సార్ ఏమనుకోకండి మేము మా యొక్క ప్రొఫెషన్ బయటకు చూస్తే ఇట్లా ఉంటది గానీ, ఇలా నేను చిన్నప్పుడు దొంగను అలా ఇలా మొత్తం ఇలా చేసుకుంటూ పైకొచ్చాను. మా భార్య గూడా అదే సార్. సో, మరి మా బాబు గూడా పుట్టబోయేవాడు. అంటే నేనిలా కోరుకుంటే, ఇటువంటి భార్య దొరికిస్తే అందరిని ఇట్లా చాకచక్యంతో మోసం చేస్తుంది. మేమిద్దరం కలిసి అనుకున్నాం మా కొడుకు ఇంటర్నేషనల్ లెవెల్‌ల ఆహ్, పెద్ద ఏందంటే అందరిని ఈజీగా నమ్మేట్టుగా మోసం చేసేవాడు గావాలా. అందు గురించే గదండీ! ఓకే. నాకిప్పుడు అర్థమైపోయింది. మీ బాబు చెయ్యి తెరిచేస్తాడు. మీరు కేవలం నాకు తీసుకురావాల్సింది ఒక మంచి బంగారు చైన్ తీసుకురండి. ఇట్లా తళతళ మెరిసేది. ఓకే. ఆళ్ళనుకున్నారు పోనీలే సార్ గిఫ్ట్ అడుగుతుండేమో అని. మంచి చైన్ వాళ్ళ దగ్గర మస్తుంటాయి. కొట్టేసినయి. ఒక చైన్ తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడు ఆ చైన్ ఆ బాబు ముందట ఇలా ఇలా ఊపంగానే, ఆ బాబు టక్కన హ్యాండ్ ఓపెన్ చేసి ఈ చైన్ పట్టుకుంటాడంట. హ్యాండ్ ఓపెన్ చేసి చూస్తే అలా నరది సన్నం రింగు కొట్టేసాడంట. అంటే చూడండి. కారణం గుణసంగస్య సత్ అసత్ జన్మ. సో వాళ్ళు ఏ విధమైనటువంటి ఆత్మను కోరుకున్నారో, ఆ ఆత్మ వీళ్ళ గర్భంకొచ్చేసి దొంగ. అదేనా పుట్టుకతోనే. నెక్స్ట్ మాతాజీ. ఉపద్రష్టా హనుమంతశ్చ భర్త భోక్తా మహేశ్వరः పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషः పరః. సో, భగవంతుడు చెప్తాడు. ఈ దేహంలో పరమ యజమాని అయిన మహా ఈశ్వరుడు పర్యవేక్షణిగాను, అనుమతించేవానిగాను ఉండేవాడు. పరమాత్ముడు ఎలా ఉంటాడంటే ఇక్కడ చూడండి, మనం జీవుడు అనుభవిస్తాడు. పరమాత్ముడు గాని సాక్షిగా మాత్రమే భగవంతుడు ఉంటాడు. కాకపోతే పర్యవేక్షకునిగా ఎవరన్నా గైడ్‌లైన్స్ కావాలంటే ఇవ్వడానికి రెడీగా ఉంటాడు భగవంతుడు. సో, కానీ మనమే భగవంతుని యొక్క ఆదేశాలను, భగవంతుని యొక్క గైడ్‌లైన్స్ తీసుకోవడానికి మనం ఇష్టపడము. నెక్స్ట్ మాతాజీ. యాహ్! ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. సో, ఇక్కడ భగవంతుని కొందరు ధ్యానం చేత, కొందరు జ్ఞాన సాధన చేత, ఇంకొందరు నిష్కామ కర్మ చేత తమలోనే భగవంతుని దర్శిస్తా ఉంటారు. పరమాత్మని ఈ విధంగా అర్థం చేసుకున్న తర్వాత అరే! మనకు ప్రతి కారణానికి కారణభూతుడు భగవంతుడు. కాబట్టి కొందరేమో ధ్యానంలో భగవంతుడి పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తారు. కొందరేమో జ్ఞానం ద్వారా భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొందరు నిష్కామ కర్మ. కర్మలు 3 రకాలు. సకామ కర్మ, ఆ! వికర్మ, అకర్మ అంటే నిష్కామ కర్మ. తన దేహం కొరకు ఎటువంటి కర్మలు చేయరు. ప్రతి కర్మ గూడా భగవత్ ప్రీత్యర్థం చేస్తారు. నెక్స్ట్. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సో, భగవంతుడిక్కడ అన్ని దేహాల్లో గూడా భగవంతుడు వ్యక్తిగత ఆత్మతో బాటు పరమాత్మ గూడా ఉంటాడు. పరమాత్మ లేనిది ఏ దేహం గూడా అంటే జీవుడు ఆ దేహంలో నివసించలేడు. తర్వాత నాశవంతమైనటువంటి దేహంలో ఉన్నట్టి ఆత్మ గాని, పరమాత్మ పరమాత్మలు ఏ రోజు గూడా ఎప్పుడు గూడా నశింపరవు అని మనం ఈ నిజాన్ని దెలుసుకోవాల. దేహము నశిస్తుంది గానీ ఆత్మ నశించదు. ఆత్మ శాశ్వతము. దేహము తాత్కాలికము. నెక్స్ట్. యాహ్! అనాదిత్వాत् నిర్గుణత్వాత్ పరమాత్మయ అవ్యయం.
పరమాత్మ అయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతి. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, నిత్య దృష్టి కలిగిన వారు నాశరహితమైనటువంటి ఆత్మను దివ్యమైనదిగా, నిత్యమైనదిగా, గుణాతీతమైనదిగా చూడగలుగుతారు. ఓ అర్జున, ఈ భౌతిక దేహ సంపర్కంలో ఉన్నప్పుడు ఉన్నా కూడా ఆత్మ ఏది చేయదు, చిక్కబడదు. అంటే ఎవరైతే ఎవరి ఆత్మను, అంటే మనం ఆత్మ యొక్క స్థితిగతులను తెలుసుకోవాల. ఆత్మకు నాశనం లేదు. ఆత్మ దివ్యమైంది, నిత్యమైంది. ఒకసారి ఉండి ఒకసారి నశింపబడదు. అది గుణాతీతం. ఆత్మకు గుణాలతో సంబంధం ఉండదు. గుణాతీతమై ఉంటుంది ఆత్మ. నెక్స్ట్, క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. దేహానికి క్షేత్రజ్ఞునికి ఉన్న భేదమును జ్ఞాన నేత్రాలతో చూసి ప్రకృతి బంధము నుండి మోక్ష పద్ధతిని కూడా అర్థం చేసుకోగలిగేవాడు పరమ లక్ష్యమును పొందగలడు. పరమ లక్ష్యం అంటే మనము భగవద్ధామంలో భగవంతుణ్ణి సేవించడం అనేదే పరమ లక్ష్యము. మరి మనము నేను ఆత్మని, నేను దేహము కాదు, కాబట్టి ఈ దేహ సుఖాలు నన్ను ఇక్కడే బంధింపబడతాయి. దేహ సుఖ త్యాగం చేసి దేని కొరకు చేయాలా దేహ సుఖ త్యాగము? భగవంతుణ్ణి సేవించడానికి కొరకు. కొంతమందికి నిద్ర రాక రాత్రంతా మేల్కుంటారు, లాభం లేదు. వాళ్ళు నిద్ర రాకపోతే భగవంతుని నామం చేయండి, భగవత్ కథామృతం వినండి, చదవండి. కొంతమంది పొద్దున్నే లేచి కూర్చుంటారు ఏదో టెన్షన్లని. పొద్దున్నే లేచి కూర్చుంటే బెటర్. మంచిగా మా బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు స్నానం చేసి భగవంతుని సేవించండి. సో కాబట్టి ఈ విధంగా మనము మన పరమ లక్ష్యాన్ని సాధించడానికి కొరకు మన యొక్క ఈ దేహాన్ని అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో, అన్ని ప్రదేశాల్లో కూడా భగవంతుని ఎవరైతే సేవిస్తారో సో వాళ్ళు ఈ భౌతిక ప్రకృతి బంధం నుండి చాలా సులభంగా విడిబడి మోక్షాన్ని పొందగలుగుతారు వాళ్ళు. సో ఇక్కడ ఫైనల్ గా భగవంతుడు పరమ లక్ష్యాన్ని పొందే విధానాన్ని చెప్తున్నారు. పరమ లక్ష్యం ఎవరు పొందగలుగుతారు? నిత్య నిరంతరము నేను వేరు, నా దేహం వేరు, పరమాత్మ. మరి భగవంతుడి దేహం గురించి చెప్పలేదు అండి. భగవంతుడి దేహము వేరు కాదు, రెండు కూడా సచ్చితానందమే. మనము సచ్చితానందం, ఆత్మ. దేహము సచ్చితానందము కాదు. కాబట్టి సచ్చితానందమైనటువంటి దేహాన్ని పొందడానికి కొరకు ఈ భౌతిక దేహాన్ని వీలైనంత ఎక్కువ మట్టుకు మనము భగవంతుడి యొక్క సేవ చేయడానికి ఉపయోగించాలి. లేదంటే మనం మళ్ళీ తిరిగి నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ లైఫ్ ఎటువంటి దేహము వెయిటింగ్ మన కొరకు ఉందో మనకు తెలియదు. కాబట్టి ఆ నెక్స్ట్ ఇంకా ఎన్ని దేహాలు, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది బాంధవ్యులు రెడీగా ఉన్నారో మన కొరకు, మనతో సంపర్కం, మనతో ఆడిపాడడానికి కొరకు, మనని ఇంకా కూడా రుణానుబంధాల్ని తీర్చుకోవడానికి. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, ఆ రుణానుబంధాల నుంచి విడిపడాలంటే ఈ దేహాన్ని సంపూర్ణ మేబీ మన కొరకు కొంతమంది శత్రు ఆత్మలు కూడా వెయిట్ చేస్తుండొచ్చు, మిత్రు ఆత్మలు వెయిట్ చేస్తుండొచ్చు. సో కాబట్టి వాటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే కేవలం శుద్ధ భక్తి యుక్త సేవ చేస్తూ మనము నిత్య నిరంతరం జీవితాన్ని గడిపినట్టయితే మన జీవితం జీవించుండగా సక్సెస్, మరణించిన తర్వాత కూడా సక్సెస్. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय।